బంగ్లాదేశ్ లో జరిగిన దారుణ సంఘటన గురించి ఇలా పెద్ద ఎత్తున ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున హిందువులందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు హిందూ తరపున పోరాడే వ్యక్తి ప్రవీణ్ బగడి గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు హిందూ మీద జరిగిన దాడి గురించి? ఫస్ట్ అయితే మన హిందువుల మీద దాడి జరుగుతున్నాయి, దానికి మేము ఖండిస్తూనే ఉన్నాం. దానికి ఇవాళ బషీర్బాగ్ ట్యాంక్ బండ్ కాడ మేము హిందూ రాష్ట్ర సమన్వయ సమితి కింద ఇప్పుడు పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసుకున్నాం. ఎందుకంటే మన దేశంలో కూడా సురక్షితంగా లేదు అని ఇప్పుడు మనకి తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే చాలా మంది బయట దేశాల నుంచి రోహింగ్యాస్ వచ్చారు, బంగ్లాదేశీస్ వచ్చారు. ఆ బంగ్లాదేశ్ పైన మన హిందువుల పైన జరుగుతున్న దాడిల్ని చూస్తుంటే ఆ దాడి మన మీద కూడా జరగవచ్చుమని మనకు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతంగా ఇప్పుడు బంగ్లాదేశీస్ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ చేపించుకున్నారు. ఇంకా ఈ రోహింగ్యాస్ కూడా చాలా మంది వచ్చారు. అందరు కూడా చూస్తుంటే ఆస్ట్రేలియాలో కానీ బయట దేశాల్లో కానీ మన ఇండియాలో కానీ ఎక్కడైనా మన మీద బాంబు దాడి జరుగుతుంటే పేరు వస్తుంది మన హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ టెర్రరిస్ట్ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ స్టేట్ లో ఉన్న ఎవరైనా పార్టీ కానీ మన ఏమంటే వాళ్ళకి శరణార్థిగా ఇక్కడ ఉండనియడానికి వాళ్ళు ప్లేస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఉండనిస్తున్నారు. మేము ఏమంటున్నామంటే వాళ్ళని ఫస్ట్ తరిమి కొట్టాలన్నా రోహింగ్యాలను. అంతకుముందు కొన్ని మన హిందువులు కొట్లాడుతుంటే గో బ్యాక్ వచ్చింది. కానీ రోహింగ్యాల్ బయట దేశం నుంచి మన మీద వచ్చి హిందువుల పైన దాడి చేస్తున్నారు. వాళ్ళకి మనం ఇప్పటి వరకు గో బ్యాక్ చెప్పలేదు. మనం ఈ బంగ్లాదేశ్ మన మీద దాడులు చేస్తున్నారు, మన బిజినెస్ ఆక్యుపై చేసుకుంటున్నారు. మనం మొత్తం టోటల్ గా హిందువుల అమ్మాయిలని కూడా ఎక్కిరిస్తున్నారు. జిహాదీ లంజా కొడుకులు చాలా మంది ముందుకు వచ్చి మనం అమ్మాయి పైన కూడా దాడులు చేస్తున్నారు. అటువంటిది వాళ్ళపైన మనం ఖచ్చితంగా ఈ దేశంలో ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే ఈ హిందువులు అందరు కలిసి వాళ్ళని తరిమి కొట్టడానికి కూడా ఇంకా జరగం. మొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ మేము తలుచుకుంటే హిందువులకు గల్లీలు జరిపోవు పారిపోవడానికి అని చెప్పేసి అన్నాడు. అరే మాకి తరిమి కొడతావు, మిమ్మల్ని గల్లీ ఊరికిచ్చి తరిమి కొట్టడానికి మాకు దమ్ము ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో హిందూ దేశంలో మేము ఉంటున్నాం. అరే మిమ్మల్ని మీరు బ్రతుకుతున్నామంటే మా వల్ల బ్రతుకుతున్నారు, మేము ఉన్నామని మీరు ఉంటున్నారు. ఎక్కువగా మాట్లాడితే మేము కూడా సహించాం. హిందూ రాష్ట్రం హిందువులు ఒకటి అయిపోయిన తర్వాత మిమ్మల్ని కూడా ఇక్కడ బ్రతకడిగారు. ఎందుకంటే మేము మిమ్మల్ని కూడా భీక్లో వచ్చిన రాజ్యం పాకిస్తాన్ కూడా మేమే ఇచ్చినాం, ఆ బంగ్లాదేశ్ కూడా మేమే ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినామని మీరు ఇంత డెవలప్ అయిన తర్వాత ఉంటాం మా మీద దాడి చేస్తారా? అరే మేము కూడా రెడీ ఉన్నాం, మీరు ఎంతో మంది చేస్తారు. ఎంఐ వాళ్ళు కానీ మా హిందూ పైన విద్వేషపూరంగా మా మీద మాట్లాడుతున్న వాళ్ళు కానీ మా మీద రండి, ఒకసారి మేము కూడా ఏముందని చూపెడతానికి వెనుక జరగం. ఈ రోజు భాగ్యనగర్ నడిబొడ్డున వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హిందూ రాష్ట్ర సమన్వయ సమితి అనేటువంటి నేతృత్వంలో వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఒక ప్రొటెస్ట్ ర్యాలీ తీయడం జరుగుతుంది. బంగ్లాదేశ్ లో గత సంవత్సరం నుండి ఎప్పుడైతే యూనుస్ ప్రభుత్వం అనేటువంటిది ఇంట్రీమ్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు మనం లెక్కేసుకుంటే అఫీషియల్ ఫిగర్ 2900 ఇన్సిడెంట్స్ జరిగింది. రేప్ చేయడము, కిడ్నాప్ చేయడము, అమ్మాయిలని బలాత్కారం చేయడము, హిందూ ఇళ్లని టార్గెట్ చేసి తగలబెట్టడము, 150 దేవాలయాలని ధ్వంసం చేశారు, విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది. చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళని కూడా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఇది అమానుషమైనటువంటి కృత్య. బంగ్లాదేశ్ ఇండైరెక్ట్ గా భారతదేశానికి ఒక మెసేజ్ ఇస్తుంది. ఎక్కడైతే ఇస్లాం శక్తి అనేటువంటిది పెరుగుతుందో, ఎక్కడైతే ముస్లింల జనాభా అనేటువంటిది పెరుగుతుందో హిందువులు ఊచకోతకు వస్తాము అనేటువంటి ఒక డైరెక్ట్ మెసేజ్ అనేది భారతదేశానికి ఇస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జాగ్రత్తమయ్యేటువంటి అవసరం ఉంది. 5 కోట్ల మంది బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఇల్లీగల్ గా చొరబడి హైదరాబాద్, పూణే, ఢిల్లీ, బెంగళూరులో వచ్చి వాళ్ళు ఉన్నారు. రోజు ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో చాలా లూజ్ గా ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ గా క్లోజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుండి ఎవరైతే హిందువులు నిరాశ్రితులు వాళ్ళు భారతదేశానికి వస్తున్నారో వాళ్ళకి పూర్తిగా మద్దతునిచ్చి వాళ్ళకి భారతదేశంలో సిఏఏ ప్రకారంగా వాళ్ళకి ఇక్కడ ఉండడానికి పూర్తిగా అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈరోజు ఏదైతే రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఇక్కడ చొరబడి ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టకపోతే ఏదైతే మయన్మార్ లో శాంతియుతంగా ఉన్నటువంటి బౌద్ధులు కూడా తిరగబడి వాళ్ళని చంపారో వాళ్ళని అక్కడి నుండి
పరిగెత్తి కొట్టారో ఎంఐఎం ఎమ్మెల్యే మాట్లాడుతూ మేము నడుచుకుంటే హిందువులను తరిమికొట్టడానికి రోడ్లు గల్లీలు సరిపోవని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు. ఇది కూడా మీడియాకి చెప్పేటువంటి మాటలు. అవన్నీ కూడా మీరు మర్చిపోండి. భారతదేశం మీద ఎన్నో 1000 ఏళ్లు మీరు వచ్చి పరిపాలన చేయాలనుకున్నా కూడా చేయలేకపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మట్టిలో కలిపేసినటువంటి భారతదేశం ఇది. మీరేమో అనుకుంటున్నారు ఇంకొక 5 సంవత్సరాల్లో భారతదేశం హిందూ రాష్ట్రంగా మారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. గాజాలో ముస్లింల మీద మారణకాండ జరుగుతుంటే ఏ ఒక్క హిందూ కూడా మాకు సపోర్ట్ చేయలేదు. ఇలా హిందువుల మీద దాడి జరిగితే మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం అన్నట్లు. గాజాలో ఏదైతే జరిగిందో అది అమానవీయమైనటువంటి ఉగ్రవాద చర్య. అది ఇజ్రాయిల్ ని కూడా మేము కబళించేస్తాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ దాడి చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుండాలా? దానికి హిందువులు ఇక్కడ నుండి సపోర్ట్ చేయాలా? మేము ఈ రోజు ఏం చెప్తున్నామంటే ఇజ్రాయెల్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ సందర్భంగా అలాంటి ఒక నిర్ణయం తీసుకుని మిలిటరీ యాక్షన్ చేయాలని చెప్తున్నాం. ఇజ్రాయెల్ ఏదైతే చేశారో 100% కరెక్ట్ చేశారు. గాజాలో వాళ్ళందరూ కూడా ఉగ్రవాదం అది చేసింది వాళ్ళేమి అది ఏదైతే మీడియాలో చూపిస్తున్నారో ఆ రకమైనటువంటి స్థితి అక్కడ లేదు. బంగ్లాదేశ్ ఏమంటుందంటే 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ 7 ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము హస్తగతం చేసుకుంటాం, అవి మా భూభాగం అంటున్నారు. మా భూభాగం అని చెప్పడానికి వాళ్ళ ఆస్తి కాదు కదా అది. మ్యాప్ లో ఏముంది అనేటువంటిది మీరు చూడండి. 7 సిస్టర్స్ గురించి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ రోజు నేపాల్ లో ఏదైతే ఒక ప్రొటెస్ట్ జరుగుతుందో భారతదేశం హిందూ రాష్ట్రంగా కావాలని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా వెళ్లిపోవాలని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అంశం గురించి కూడా నేపాల్ లో కూడా చేస్తున్నారు. ఈ నార్త్ ఈస్ట్ అస్సాం ఉండొచ్చు, లేదా నాగాలాండ్, మిజోరాం, త్రిపుర ఏదైతే ఉందో ఇవన్నీ కూడా త్వరలోనే భారతదేశంలో కలిసిపోతాయి. ఈ ఒక ఏమంటారు పగలు కనలు అనేటువంటిది మీరు కనకండి అని చెప్పేసి మేము జరుగుతున్నది. అంటే బంగ్లాదేశ్ లో హిందువుల పైన మారణకాండ జరుగుతున్నా హిందువులు ఎందుకు మేల్కోవట్లేదు? మరి హిందూ సమాజము మేల్కోవాల్సి మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైనటువంటి ప్రశ్న. ఈ రోజు హిందూ సమాజము ఈ ఒక ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఈ రోజు మనము ఏదైతే మన పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి ఏదైతే మనం ఆస్తులు కూడా పెట్టుకుంటున్నామో అది రేపు ఈ భారతదేశం ఇస్లామిక్ దేశం అయితే, లేదా రేపు ఈ భారతదేశం ఒక క్రైస్తవ దేశం అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అని చెప్పేసి హిందూ సమాజాన్ని మేము చెప్తున్నాం. మేల్కోవట్లేదని కాదు. మీరు భాగేశ్వర్ బాబా ఏదైతే భారతదేశం హిందూ రాష్ట్రం కావాలని పిలుపునిస్తే లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ రోజు మీరు ఇదే బంగ్లాదేశ్ గురించి ఏదైతే జరిగిందో మీరు ఢిల్లీలో ఏదైతే బంగ్లాదేశ్ హై కమిషన్ ఉంటుందో ఆ ఆఫీస్ కి ముట్టడించడానికి కొన్ని వేల మంది వచ్చారు. ముందులాగా సైలెంట్ గా లేరు, ఖచ్చితంగా జాగృతమయ్యారు, ఇంకా జాగృతం అవుతారు అని చెప్పేసి మేము నమ్మకంలో ఉన్నాం. నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏమవుతాయి, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏమవుతాయి అని. బంగ్లాదేశ్ పుట్టించింది ఎవరు? మనం బంగ్లాదేశ్ కి బాపు. మనం ఉంటేనే అది పుట్టింది. మనం కావాలంటే దాన్ని ఖతం చేయొచ్చు, మనం కావాలంటే దాన్ని మనం మళ్ళా ఇండియాలో కలుపుకోవచ్చు. ఎట్లా అయితే పాకిస్తాన్ కశ్మీర్ కావాలి, కశ్మీర్ మాది అనుకుంటూ చచ్చిందో అట్లానే బంగ్లాదేశ్ కూడా చేస్తుంది. కశ్మీర్ మనతో ఇంకా ఉందా? మనదే కశ్మీర్, ఎక్కడ పోలేదు. పాకిస్తాన్ చిన్న భిన్నమైంది, అవునా? అదే పరిస్థితి బంగ్లాదేశ్ కాపో వస్తుంది. బంగ్లాదేశ్ మనలో మనం కలుపుకుంటాము, కొన్ని రోజుల్లో పాకిస్తాన్ ని మనం మనలో కలుపుకుంటాము. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనవే, మనతో ఉంటాయి. ఏమీ అయ్యేది లేదు అక్కడ. మనం పుట్టించిన మన బాపులము, మనం వాళ్ళ మదరు, మనమే వాళ్ళని మళ్ళా కలుపుతాము, అంతే. అన్నా చెప్పండి, బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణకాండకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా భారతదేశం హిందూ సమాజం అంతా మేల్కోవాలి. ఎక్కడో భారతదేశంలో జరిగింది ఈ ఘటన అని చెప్పేసి మీరు ఏదో ఒక రకంగా నిత్యజంలో ఉండకండి. దయచేసి ఘటన ఏదైతే భారత్ మిత్రులందరికీ జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో ఈ రోజు జరుగుతున్న ఘటన మారణ హోమం ఏదైతే ఉందో భారతదేశంలో నుండి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క దీపు చంద్రదాస్ యొక్క హత్యతో మేల్కోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు లోపల ఇదొక భారతీయుల హిందువులకు ప్రమాద హెచ్చరిక అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు బంగ్లాదేశ్ లో కేవలం హిందువైన కారణంగా దీపు చంద్రదాస్ మీద ఘోరంగా జంతువుల రాక్షసుల దాడి చేసి బ్రతికుండగానే చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి హత్య చేసి రాక్షసానందం పొందిన దుర్మార్గ యొక్క చర్యలు మీరు గమనించండి. ఈ రోజు బంగ్లాదేశ్ జరుగుతున్న ఘటన కాదు అది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క దుర్మార్గుల చేత కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఇది. ఈ యొక్క ఘటన భారతదేశం కూడా గతంలో కూడా జరిగినాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా పండితులను గతంలో కూడా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అత్యాచారాలు చేసి తరిమికొట్టడం జరిగింది. ఆ తర్వాత కేరళలోని కోల్కతాలోని మల్బార్ ప్రాంతం లోపల మోఫ్లా ఘటన, అక్కడ కూడా 1921 లో కూడా అక్కడి నుంచి కూడా హిందువుల మీద దాడి చేసి పసిపిల్లలను సైతం ఊచకోసుకొచ్చి అక్కడి నుంచి తరిమేయడం జరిగింది. గతంలో పాల్ఘర్ మహారాష్ట్ర ఘటన, పాల్ఘర్ లో సాధుల మీద పోలీసుల సమక్షంలో దాడి చేసి క్రూరంగా చంపడం జరిగింది. ఇవన్నీ ఘటనలకు మీరు ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది? వారి యొక్క జాతి ఎక్కడ పెరిగితే అక్కడ హిందువులకు రక్షణకరం అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల భారత్ ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కావున భారత ప్రజలు మేల్కోవాలి, లేకపోతే భవిష్యత్తులో దీపు చంద్రదాస్ యొక్క అంటుకున్న అగ్గి హిందువుల ఇంటికి అంటుకోవడానికి పెద్ద సమయం పట్టదు. కాబట్టి మిత్రులారా, భారతదేశం హిందువులంతా కూడా ఐక్యమై సంఘటితమై మీ పక్కన హిందూ సమాజాన్ని కూడా జాగ్రత్త చేసి హిందూ వ్యతిరేక శక్తులను మరి ఖచ్చితంగా ఎదుర్కొని సిద్ధంగా ఉండాలి. ఇంకా ఈ రాష్ట్రం లోపల దక్షిణ ప్రాంతం, ఉత్తర ప్రాంతం అని చెప్పేసి ఈ దేశంలో మరి ఏర్పాటు వాదాన్ని తీసుకొస్తాను కొంతమంది మూకలు. మీరు చూస్తా ఉన్నారు మీడియా ముఖంగా హైదరాబాద్ లో చాలా అలజడి సృష్టిస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక లక్ష్యంతో ఈ యొక్క దేశాన్ని మరి విడగొట్టలో కంకణబద్దుల ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి ఆ యొక్క సమావేశాలప్పుడు మనం కూడా విన్నాం. ఒక రచయిత, అతని పేరు ఏం పేరో నాకు ఐడియా లేదు, కానీ అతను ఏం మాట్లాడుతా ఉన్నాడు, ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా ఇక భారతదేశం కూడా దక్షిణ ప్రాంతంగా ఉత్తర ప్రాంతంగా విడిపోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాడు. అలాంటి వారిని యొక్క ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తా ఉంది? ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకొని దేశ ద్రోహ కేసులు పెట్టి ఖచ్చితంగా లోపలేసి భవిష్యత్తు లోపల ఇలాంటి ఏర్పాటు వాదాన్ని ఇక రాష్ట్రం లోపల రాకుండా చూడాలి. అలాంటి వారికి కఠినంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మన బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలకు ఎగ్నెస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇది ఎందుకంటే అక్కడ చిన్న మైనారిటీస్ కొంచెం మందిని కూడా ఓర్చుకోలేనంత తత్వం వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఇంతమంది మైనారిటీస్ మంచిగా రొక్కంగా మేము ట్యాక్సులు పే చేస్తుంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఇక్కడ ఏం జరిగినా మాది హక్కు అన్నట్టుగా భావించే ఇక్కడ ఉన్న మైనారిటీస్ కి బుద్ధి చెప్పాలని చెప్పేసి అక్కడ ఉన్న చిన్న పర్సంటేజ్ ని కూడా వాళ్ళు ప్రొటెక్ట్ ఓర్చుకోలేని తత్వం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి హక్కే లేదు, అసలు మాట్లాడే హక్కే లేదు. సెక్యులర్ కంట్రీ అని చెప్పి చెప్పుకుంటూ మేము ట్యాక్సులు పే చేస్తే మా డబ్బును తీసుకుని వెళ్ళి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు ఈ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే అక్కడ హిందూస్ తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకుంటాం, ఒక్కొక్క ఫ్యామిలీ మేము అడాప్ట్ చేసుకుంటాం. అంతేగాని వాళ్ళని ఇంత అరాచకంగా చంపాల్సిన అవసరం లేదు. సో నేను దయచేసి హిందువులందరికీ చెప్పేది ఏంటనంటే, పెద్ద మేధావుల్లాగా టీవీలు చూసుకుంటే ఇళ్లలో కూర్చొని కామెంట్ చేయటం కాదు. మన హిందూస్ కి అవసరం వస్తే మీరు రక్షణగా ఏం కల్పిస్తారు అనేది బయటకు వచ్చి మాట్లాడండి, వాళ్ళని హక్కును చేర్చుకోండి. మన హిందూస్ ని మన హిందూస్ ఏ స్టేట్ లో ఏ కంట్రీస్ లో ఉన్నా యూనివర్స్ గా వాడు తప్పు చేస్తే మనం తప్పు చేసినట్టు, అలాగే వాడికి నష్టం వస్తే వాడి కంట్లో చుక్కొస్తే మనకు రావాలా, మన కంట్లో రక్తం రావాలా. అది నేను కోరుకునేది. ప్రతి హిందూ బయటకు వచ్చి హిందూస్ ని జాగ్రత్తగా ఎన్నో యుగాల నుంచి మనొక ధర్మం లాగా, ఇది ఒక రిలీజియన్ కాదు, కాఫిరే అనుకుంటా చెప్పే మతం ఉన్న ఆ మతం మాకు అవసరం లేదండి. ఇది హిందూ రాష్ట్రం. ఈ హిందూ రాష్ట్రంలో హిందువులు సురక్షితంగా ఉండాలి అని అనుకుంటున్న రాష్ట్రంలో అంటే దేశంలో మా హిందూస్ ఇంకేమైనా ప్రత్యేక దేశాలు ఉన్నాయా? హిందూకి ప్రత్యేక దేశం అంతా మైనారిటీస్ అయిపోయారు కదండి, ఇంకెక్కడ ఉన్నారు అసలు? అంతా హిందూ ఇంకేమైనా దేశాలు ఉన్నాయా వాళ్ళకి? ఇంకేం లేవు. నేపాల్ తప్పితే అది చిన్న దేశం కదా, మనదే పెద్ద దేశము. మన హిందూస్ మనదంతా కూడా. సో ఒకప్పుడు అది హిందూ దేశం, ఇప్పుడు ముస్లిమ్స్ అయిపోయి ఇక్కడ 2% కూడా లేనట్టుగా చేశారనమాట. సో ఈ పాపులేషన్ పెంచుకుంటూ ఒక స్ట్రాటజీతో వాళ్ళు తయారవుతున్నప్పుడు మనము హిందూస్ పెద్ద ఏదో సమైక్య భావాలు సోదర భావాలు మనకు అవసరం లేదండి. దయచేసి అందరు బయటకు వచ్చి అలా నేనేం ఇది అంటలేదు. ఓకే, సోదరులుగానే ఉన్నాం ఎప్పుడు, యాజ్ లాంగ్ యాజ్ ఈచ్ మతాన్ని రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు. ఎప్పుడైతే కాఫిరే అని మనం మాట్లాడతా మన ఇది చేసుకుంటాం. మీరు శుక్రవారం చూడండి అక్కడి నుంచి వచ్చే స్పీచెస్ ఒళ్ళు చిరాకేస్తుంది అనమాట. మనకెప్పుడు మన రిలీజియన్ లో అలా చెప్పరు. సర్వమత శాంతి 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 చెప్తారు, కానీ ఎప్పుడు దాకా శాంతి? వాళ్ళు ఊచుకోత పెడుతుంటే ఇక్కడ కూర్చొని పూజలు చేసుకుంటా ఉంటే ఏమి అవ్వదండి. మేము కష్టపడి ట్యాక్స్ పేయర్స్ మా ట్యాక్స్ డబ్బులంతా ఏమవుతున్నాయి?
మాకు 10 కుటుంబాలు పోషించగలిగే శక్తి ఉంది మాకు. ఒక్కొక్కళ్ళకి మాకు ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకుంటాం ఆ హిందూస్ ని. ఇదే నేను చెప్పబోయేది. ఈ రోజు మనం ఈ ప్రొటెస్ట్ కి వచ్చినాము, కానీ నేను ఒక్క విషయం, బంగ్లాదేశీ గవర్నమెంట్ ఏదో ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ నడుస్తుంది, వాళ్ళని గుర్తు చేపిస్తున్నా. బంగ్లాదేశ్ ఫార్మేషన్ ఇంకా డెవలప్మెంట్ లో ఇండియాది, భారతదేశంది ఎంత కాంట్రిబ్యూషన్ ఉన్నది వాళ్ళని ఒకసారి గుర్తు చేపియాలి అని నేను వాళ్ళకి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫార్మేషన్ నుంచి ఇప్పుడు దాకా కూడా లాస్ట్ షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్న వరకు కూడా భారతదేశం దగ్గర ఏదైనా ఫైనాన్షియల్ ఎయిడ్స్ అయినా సరే, లోన్స్ అయినా సరే, ఏమైనా డిజాస్టర్ వాళ్ళకి స్ట్రైక్ చేసినప్పుడు మనకు హెల్ప్ చేసేయడానికి వాళ్ళు మనకే అప్రోచ్ చేసిరు. సో ఈ పరిస్థితిలో వాళ్ళు హిందూస్ ని టార్గెట్ చేయడం చాలా దురదృష్టం. సో నేనేమంటున్నా అంటే, మనం ఇప్పుడు యాజ్ అ కంట్రీ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నాం ఓకే, కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని రావాలి, ఇంకా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ 1 year అయింది ఇప్పుడు దాకా. ఇది ఒకటే కాదు ఐసోలేటెడ్ ఈవెంట్. ఎవ్రీ డే ఒక హిందూ మనిషిని వాళ్ళు చంపేస్తుర్రు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? 1 year నుంచి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుంది? మేము ఈ సందర్భంలో ఒక స్ట్రాంగ్ కండెమ్నేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఉపస్థితి అయినాము. ఇంకోటి విషయం ఏమంటే, ఈ పరిస్థితి ఓకే బంగ్లాదేశ్ లో నడుస్తుంది ఎందుకంటే అక్కడ హిందూస్ మైనారిటీ కాబట్టి, కానీ మన దేశంలో కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. అది మన వల్లనే. మన హిందూ సంఘటనలు అందరూ ఎప్పుడైతే ప్రొటెస్ట్ కి వస్తారో అంతే, దాని తర్వాత వాళ్ళు యాక్టివ్ ఉండరు. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి మనకు. ఏదైనా లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఏదైనా ఈ ప్రాసెస్ నడుస్తున్నది వాళ్ళ మీద మనము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటేనే మనం ఒక హిందూ రాష్ట్రం లాగా అది డిక్లేర్ అవ్వచ్చు. సో ఈ విషయం మర్చిపోయి ఓన్లీ ప్రొటెస్ట్ కి రావడం అయితే తప్పు. సో యాక్టివ్ గా ఉండాలి, యాక్టివ్ పని చేయాలి. ఇంకో ప్రశ్న, నేను ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా. మన హిందూ విమెన్ కి, మన హిందూ అమ్మాయిలకు ఏదైనా వాళ్ళు ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు లేదా ఆఫీసెస్ లో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, వాళ్ళకి వేరే మతం వాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ అవుతుర్రు? వాళ్ళకు మన హిందూ వాళ్ళు కనిపిస్తలేరా? లేదా ఎక్కువ హ్యాండ్సమ్ గా లేరా? వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తలేరా? వాళ్ళు సంపాదిస్తలేరా? వాళ్ళు పోరాటం చేస్తలేరా? వాళ్ళు ఎందుకు వేరే మతం వాళ్ళకి అట్రాక్ట్ అవుతుర్రు? ఇది మన తప్పుయే. అంతా ఉన్నాయి, నడుస్తున్నాయి. మేము రోజుకి ఒక 10 cases చూస్తాం రోజుకి. ఇప్పుడు అంతా అయిపోయినాక, పెళ్లి అయిపోయినాక వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గర అరే హిందూ సంఘటనల్ని మాకు కాపాడండి అంటే ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఇది ఫస్ట్ స్టెప్ లోనే ఆపాలి. మీరు మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్స్ ఇచ్చేస్తారు, వాళ్ళు యాప్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఎన్ని యాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, అది అయినా మీరు కొంచెం చూసుకోవాలి కదా. పేరెంట్స్ బాధ్యత అయినా మీరు చూసుకోవాలి కదా. ఓకే, మీరు ఎడ్యుకేషన్ ఇస్తారు మంచిది, కానీ దాని తర్వాత మీరు ఒక ఫ్రెండ్ లాగా కూడా ఉండాలి వాళ్ళతో. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా మీరు మింగిల్ అవ్వాలి. అప్పుడే మీకు తెలుస్తుంది మీ కూతురు ఎక్కడ కరెక్ట్ డైరెక్షన్ లో పోతుందా లేకపోతే వేరే దాడిలో వెళ్ళిపోతుందా అని. సో అదే కోరిక. పేరెంట్స్ ని కూడా జాగ్రత్తగా ఉండాలి అని నేను కోరిక చేస్తున్నా. ఇంకా హిందూ అమ్మాయిల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను, ఏమంటే వాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసుకొని, ఇవన్నీ ప్రాక్టికల్ గా నడుస్తున్నాయి మన చుట్టుపక్కల, అవన్నీ కావాలంటే మన చాలా హిందూ సంఘటనలు ఉంటాయి. మీ పక్క గల్లీలోనే చూస్తేనే మీకు ఏదో ఒక మంచి దొరుకుతారు. వాళ్ళతో కన్సల్ట్ చేయండి. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది, ప్రాసెస్ ఏం చేస్తారు వీళ్ళు లవ్ జిహాద్ లో, అన్ని తెలుసుకున్న తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. అఖండ భారత్ కి జై. ఇవాళ మనము బంగ్లాదేశ్ లో ఏవైతే అట్రాసిటీస్ హిందూస్ అగేన్స్ట్ గా జరుగుతున్నాయో, ఇవాళ హత్యలు, మానభంగాలు, గృహదానాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మనము ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే మనం వాటి గురించి ధ్యాసలోకి తీసుకుంటున్నాం, స్పందిస్తున్నాం. కానీ ఇది ఇవాళ నుంచి జరగట్లేదు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళు కుతంత్రంతో చేస్తున్నారు. ఉదాహరణకు నేను మీకు చెప్తాను. ఇందిరాగాంధీ హయాంలో మనకి ఏం చెప్పారు? ఇద్దరు ముద్దు, ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అని ఫ్యామిలీ ప్లానింగ్ మన హిందువుల మీద తోపిర్రు. వాళ్ళు మన మీద ఏం చేశారు? ఫ్యామిలీ ప్లానింగ్ ని మన మీద రుద్దడం జరిగింది. ఆ రుద్దడంతో ఏమైనా సరే ఆధునిక భావజాలం ఏదన్నా సరే హిందువు తొందరగా స్వీకరిస్తాడు. అతను మతపరంగా కానీ ధర్మపరంగా కానీ ఏవైతే పాత కాలానికి ఉన్నటువంటి ఇప్పుడు కాలానికి సరిపోవట్లేవో హిందువు మారుతూ ఉంటాడు అనమాట. హిందూ యొక్క ధర్మాన్ని మార్చుకుంటూ అతను ఒక ఆధునికంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ఫ్యామిలీ ప్లానింగ్ మనకు రుద్దారు. అదే కాంగ్రెస్ మొన్న ఎలక్షన్స్ లో ఏం చెప్పింది?
ఎవరెంతమంది ఉంటే వాళ్ళకి అంత సౌకర్యాలు. జితనీ ఆబాది ఉతనీ హక్ అని అన్నారు. మరి ఈ మాట అప్పుడే ఇందిరాగాంధీ టైంలో చెప్పేది ఉండే కదా. మరి మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసుకొని మా సంఖ్య, మా డెమోగ్రఫీ ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. మేము 85% ఉన్న వాళ్ళము తగ్గుతూ ఇప్పుడు నాకు తెలిసి బహుశా సెన్సస్ కూడా 2011లో జరిగింది. అప్పటి నుంచి జరగలేదు. అప్పటికే 15% వీళ్ళు మైనారిటీస్ అని ఉన్నోళ్ళు. ఇప్పుడు ఇంకెంత పెరిగింది వాళ్ళు? నాకు తెలిసి 30% పెరిగారు. మరి మన పాపులేషన్, హిందూ పాపులేషన్ ఎంత అయింది? తగ్గుతూ వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు 60 70 ఉంటాం మనము. మరి అప్పుడేమో ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి అప్పుడు చెప్పేసి మమ్మల్ని ఆ విధంగా మోసం చేశారు. ఇప్పుడేమో ఎవరెంత జనసంఖ్య ఉంటే వాళ్ళకి అంత హక్కు అని అంటున్నారు. మరి అప్పుడే ఆ మాట ఎందుకు చెప్పలేరు మీరు? అంటే మీరు ప్లానింగ్ పూర్వకంగా హిందువుల యొక్క సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో మనకు తెలియట్లేదు. మనకు సంఘటన జరిగినప్పుడే మేల్కొంటున్నాం. దీనికి ఒక కుట్రకు ఒక కనీసం 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందు నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఈ విధంగా వస్తున్నారు. దాని పరిణామమే ఇది. ఇవాళ బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నాము, దీపు చంద్రదాస్ ని సజీవంగా తగలబెట్టారు. అది కూడా మీడియాకి ఏమని చెప్పారు? చనిపోయాక. అంటే దాని సివియారిటీ జనాలలో ఆవేశాన్ని కొంచెం చల్లార్చడానికి అని చెప్పేసి బాధాకరం. అదే ప్రాణంతో ఉండగా చంపిర్రు అని అంటే అది ఇంకెంత బాధాకరం. తెలివిపూర్వకంగా వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో టెక్నిక్ మెథడ్ వాడుతున్నారు. తెలివితోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఆ సివియారిటీని తగ్గిస్తున్నారు. ఇది ఒక్కటి మాత్రమే కాదు, దీని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సంఘటన జరిగింది. దానికి వీళ్ళు ఏం పేరు చెప్పారు తెలుసా? రాబరీకి వచ్చాడంట హిందూ. 93% ముస్లిం పాపులేషన్ ఉన్న కంట్రీలో దీపు చంద్రదాస్ ఏం చేశాడండి? ఆయన బ్లాస్ఫెమీ చేశాడని చెప్పేసి ఒక ఆరోపణ, చంపడానికి ఒక ఆరోపణ, ఒక నెపం కావాలి. దీపు చంద్రదాస్ ఏం చేశాడు అని అంటే బ్లాస్ఫెమీ చేశాడు, దైవ దూషణ చేశాడు, వాళ్ళ యొక్క ప్రవక్తకు దూషణ చేశాడు అని చెప్పి ఒక ఫాల్స్ అలిగేషన్ వేసి చంపడానికి, అంటే ప్రపంచానికి చూపించడానికి ఆవేశంలో ప్రజలు చేశారు. ఇది కుట్రపూరితంగా జరిగింది. దీని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది, రాబరీకి వచ్చాడంట. 93%. ఇక్కడ మనం హైదరాబాద్ లో ఏ ముస్లిం కన్నా సరే వ్యతిరేకంగా మాట్లాడగలుగుతామా మనం హిందువులము? బంగ్లాదేశ్ 93% ముస్లిమ్స్, ఓన్లీ 77% లోపలనే హిందూస్ ఉన్నారు. అట్లాంటి దేశంలో ఏ హిందూ అయినా సరే రాబరీకి వెళ్తాడండి. అతను అంట తుపాకీ పట్టుకొని రాబరీకి వెళ్ళాడంట. వెళ్తే వాళ్ళంతా తిరగబడి కొట్టారంట. 7 ఫ్యామిలీస్ ని తలుపులు గొల్లాలు పెట్టి అడ్డం పెట్టేసి తగలబెట్టేయడం జరిగింది. ఇట్లాంటి ప్రతిరోజు ప్రతి గలీలో కొన్ని వందల సంఘటనలు జరుగుతున్నాయి. ఓన్లీ మనకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చినాయి మాత్రమే మనకు తెలుస్తున్నాయి. నిత్యం అక్కడ హిందువులకు నరకం చూపిస్తున్నారు. వాళ్ళను బతికుండగా ఘోరాలు ఇచ్చేసేసి తగలబెట్టి చంపేస్తున్నారు. దయచేసి మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా, హిందువులు ప్రతి ఒక్క హిందువులు జాగరూకంగా కావాలి, ఐకమత్యంగా ఉండాలి. ప్లస్ మీ మీడియా సాయం కూడా అర్థిస్తున్నాను నేను. జై శ్రీరామ్.